యెషయా గ్రంథం. అందరూ కూడా జాగ్రత్తగా విందాం. నేను వారి ప్రవర్తనను చూచితిని. హల్లెలూయా. వారిని స్వస్థపరచుదును, వారిని నడిపించుతును, వారిలో దుఃఖించు వారిని ఓదారుస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరి మనసున సంతోషం ఉంటుందో వారి ముఖము తేటగా ఉంటుంది. ఎవరి యొక్క హృదయము సంతోషంగా ఉంటుందో వారి ముఖం ఏ రీతిగా మార్చబడుతుంది? తేటగా ఉంటుంది. సంతోష హృదయం, ఆనంద హృదయం. వాక్యంలో సంతోష హృదయం, ఆనంద హృదయం ఏ రీతిగా ఉంటుందంటే ఆరోగ్యదాయకం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంటే ప్రతి వారు కూడా దేవుని యొక్క సన్నిధానంలో ఏ రీతిగా ఉండాలంటే కన్నా సంతోషంగా ఉండాలి. వాక్యం సెలవిస్తుంది, ఆనందించుడి, ఆనందించుడి, మరలా చెప్పుదును, దేవుని యొక్క ఆలయంలో మీరు ఆనందించుడి, హృదయము నిండా మీలో ఆనందం నిలిచి ఉండునగాక. హల్లెలూయా, హల్లెలూయా. సంతోష హృదయం, సంతోష హృదయం ఏ రీతిగా ఉంటుంది? ఒక మనుషుల్లో సంతోషం నిండి ఉన్నదనుకోండి, వారి హృదయం అంతా ఏ రీతిగా ఉంటుంది? సంతోషం ఎప్పుడు వస్తుంది మనుషునికి? సంతోష హృదయమే ఆనందదాయకం. సంతోషం ఎప్పుడు వస్తుందంటే ఆనందం ఉండేటప్పుడు కాదు. సంతోషం హృదయం ఎప్పుడు మనకు కలుగుతుంది? మొన్న విజయవాడకు పోయినా నేను. మొన్న విజయవాడకు పోయినాం, ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ తీసుకున్నాం. పరిచర్య అయిన తర్వాత రమణన్నకి మంచిగా గుండెలు నిండా ఆనందం కలిగేది నేను అనుకుంటున్నాను. ఒకరోజు సాయంత్రం ఇన్స్ట్రుమెంట్స్ అంతా పూర్తి చేసుకొని మేము పోతా ఒక స్థలంలోకి వెళ్ళాం. అన్నకు బహుగా ఇష్టమయ్యేటటువంటిది, అన్నకు బహుగా ప్రీతికరంగా ఉండేటటువంటి కార్యం అన్నకు ఆ రోజు జరిగింది. ఎప్పుడు చూడండి తెల్ల తెల్ల అన్నని ఎప్పుడు చూడలేదా? ఏ వస్త్రాలు వేసుకుంటాడు? ఆ బట్టలు ఆ యొక్క దుకాణంలో కొని చక్కగా ఉట్టించడానికి ఆడ ఇచ్చేసి వచ్చినాడు. సో ఆ బట్టలు కొనుక్కున్నప్పుడు అన్న గుండెల్లో ఏం కలిగి ఉంటుంది? మనకిష్టమైనటువంటి ఆహారం మనం భుజిస్తే మనకి ఏం కలుగుతుంది? మనకిష్టమైనటువంటి వస్త్రాధరణ మనం ధరించుకుంటే ఏం కలుగుతుంది? మన బిడ్డలు ప్రయోజకులు అయితే మనకేం కలుగుతుంది? మన బిడ్డలు మనం చెప్పినటువంటి ప్రతి పని కూడా చేస్తే మనకేం కలుగుతుంది? కలుగుతుందా? సంతోషం కలుగుతుంది కదా. ఇప్పుడు స్కూల్లో చదువుకుంటున్నాడు అనుకోండి, మన బిడ్డలు చదువుకుంటున్నటువంటి మన కుమారుడో కుమార్తె ఫస్ట్ ర్యాంక్, ప్రతిసారి ఫస్ట్ ర్యాంక్ వస్తుంటే మనకేం కలుగుతుంది? సంతోషం కలుగుతుంది. హల్లెలూయా. సంతోష హృదయం ఆనందదాయకం. హల్లెలూయా. మనకు ఆరోగ్యాన్ని కలగజేస్తూ వస్తుంది. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యెషయా గ్రంథం 57:18 వాక్యంలో మనం చూసినట్లయితే, నేను వారి ప్రవర్తనను చూచి నేను ఏమి చేస్తాను వారికంటే కన్నా వారిని స్వస్థపరుస్తాను. మొదటి కార్యం, నేను వారిని స్వస్థపరుస్తాను. రెండవ కార్యం, వారిని నడిపిస్తాను. మూడవది, దుఃఖించుటటువంటి ప్రతి వారిని కూడా నేనేం చేస్తాను? ఓదారుస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దైవ జనాంగమా, మత్తయి సువార్త 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయం 23-24 వచనాలు చదువుదాం.
మత్తయి సువార్త 4:23-24 వచనాలు మనం చూసినట్లయితే, యేసు క్రీస్తు ప్రభుల వారు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ యందంతటా సంచరించెను. ఆయన యొక్క కీర్తి యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క కీర్తి సిరియా దేశమందంతటా వ్యాపించాది. దేని ద్వారా? ఆయన సమాజ మందిరములో దేవుని యొక్క రాజ్యమును గురించి బోధించుచు సువార్త ప్రకటించుచు ప్రజలలో ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయదంతటా సంచరించెను. హల్లెలూయా. దేవుడు చేసినటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాలు, సూచక క్రియలు, అద్భుత కార్యాలు చేస్తున్నటువంటి బోధనను బట్టి ఆయన యొక్క కీర్తి ఎక్కడ వ్యాపిస్తూ వచ్చేదంటే సిరియా దేశమందంతటా ఆయన యొక్క కీర్తి సిరియా దేశమందంతటా వ్యాపించెను. నానా విధములైన రోగములు చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యము పట్టిన వారిని, చంద్ర రోగులను, పక్షవాయువు గల వారిని వారు ఆయన యొద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ఈరోజు దేవుని యొక్క మందిరంలో చేర్చబడినటువంటి ప్రతి వారి యొక్క జీవితంలో నా యేసు క్రీస్తు ప్రభువు మీ యొక్క ప్రవర్తన బట్టి నా యేసయ్య మొట్టమొదట చేసేటటువంటి కార్యం ఏంటో తెలుసా? మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. నా యేసయ్య స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. దేని ద్వారా అంటే మీ ప్రవర్తనను బట్టి, మీ బ్రతుకును బట్టి, మీరు జీవించేటటువంటి జీవిత శైలిని బట్టి నా యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన దగ్గరకు వచ్చినటువంటి ప్రతి రోగగ్రస్తుల్ని కూడా, ఆయన దగ్గరకు తీసుకొచ్చినటువంటి ప్రతి వారిని కూడా ఆయన ముట్టి తాకి స్వస్థపరుస్తూ వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు స్వస్థపరచబడాలి అంటే మొట్టమొదట నీ యొక్క ప్రవర్తన మార్చబడాలి. నీవు బాగుపడాలి అంటే నువ్వు మొదట నీ ప్రవర్తన మార్చుకోవాలి. నీ ఆరోగ్యం కుదుట పడాలి అంటే మొట్టమొదట నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కల్మషం, అరమరికలు, ప్రతి పాపపు సంబంధమైనటువంటి ప్రతి ఒక్క కార్యము కూడా, నీ నడవడిక ప్రతి ఒక్క కార్యం కూడా మార్చబడునుగాక, నీ ప్రవర్తన సరిచేయబడునుగాక. మందిర ఆవరణంలోకి ప్రవేశించినటువంటి నీ యొక్క జీవితం పవిత్రపరచబడి నీ ప్రవర్తన మార్చుకొని యేసు క్రీస్తు ప్రభుల వారి దగ్గర నువ్వు చెంత చేరినట్లయితే నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అనారోగ్యాన్ని నా యేసు క్రీస్తు ప్రభుల వారు స్వస్థపరచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ఈ రోజున నీ జీవితంలో స్వస్థత కలగాలి. నా యేసయ్య నిన్ను స్వస్థపరిచేటటువంటి సమయం, నీవు నా యేసయ్య దగ్గరకు రావాలంటే ఏ రీతిగా రావాలి? నీ ప్రవర్తన సరిచేయబడాలి. నీ ప్రవర్తన మార్చుకొనకుండా దేవుని యొక్క సన్నిధానంలోకి వచ్చి నువ్వెంత మొరపెట్టినా నీకి దేవుని దగ్గర నుండి కార్యాలు జరగబోవడానికి గల కారణం నీ ప్రవర్తన సరిగ్గా లేదు గనుక. మొదట్లోనే నేను చెప్పాను ప్రవర్తన గురించి, క్యారెక్టర్. నీవు దేవుని యొక్క మందిరంలోనికి, జీవము కలిగినటువంటి దేవుని యొక్క సంఘములోనికి నీవు వచ్చేటప్పుడు నీ ప్రవర్తన మార్చుకొని రావాలి. నీ ప్రవర్తన మార్చుకొని రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా.
ఎప్పుడైతే నీ ప్రవర్తన మార్చబడుతుందో నా యేసయ్య నిన్ను స్వస్థపరచునుగాక. నా యేసయ్య నిన్ను స్వస్థపరచునుగాక. సంతోషం ఎంతైతే నీ గుండెల నిండా ఉందో అంత శబ్దముతో చెప్దాం, హల్లెలూయా, 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 హల్లెలూయా. సర్వోన్నతుడైనటువంటి నా యేసయ్యకి మహిమ కలుగునుగాక. మిగిలిన విషయాలు మరొకసారి దేవుని చిత్తమైతే మనం చదువుకుందాం. దేవుడు మనతో మాట్లాడినటువంటి ప్రతి మాట శ్రేష్టమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది. దేవుడు ఇజ్రాయేలీయులను చూచి దేవుడు వారి మీద లక్ష్యముంచాడు. దేవుడు ఇజ్రాయేలీయులను చెప్పాలి, దేవుడు ఇజ్రాయేలీయులను చూచి దేవుడు వారి యందు లక్ష్యముంచాడు. లక్ష్యముంచి వారిని స్వస్థపరిచాడు. లక్ష్యముంచి వారిని నా యేసయ్య స్వస్థపరిచాడు. ఈరోజు ఎవరెవరైతే వ్యాధితో వచ్చారో, బాధతో వస్తారో, గుండెల నిండా దుఃఖముతో, కన్నీటితో, వేదనతో ఉన్నారో ప్రతి వారిని కూడా నా నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన యొక్క హస్తపు యొక్క తాకిడి నీ గుండెల మీద నా యేసయ్య చాచునుగాక, 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 చాచి నిన్ను స్వస్థపరచునుగాక, స్వస్థపరచునుగాక. నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి కృప నీ ఎడల, నీ కుటుంబం పట్ల విస్తరింపచేయునుగాక, విస్తరింపచేయునుగాక, విస్తరింపచేసి నీ పట్ల స్వస్థత కలిగించినందుకై దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా యేసయ్య నిన్ను స్వస్థపరిచే దేవుడు తల్లి. యేసు క్రీస్తు ప్రభువు నిన్ను బాగు చేసేటటువంటి దేవుడయ్యా. నీ ప్రవర్తన సరిచేయబడాలి, నీ ప్రవర్తన సరిచేయబడాలి.